దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనము. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని, కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. కాల సమయంలో స్థితి వచ్చింది అంటే అవిధేయకరమైన జీవితమును బట్టి మన ప్రాకారము కూలిపోయిన స్థితిలో ఉన్నాయేమో, చేత పట్టబడిన వారమై మన ప్రాకారములు కూడిపడి ఉన్నాయేమో. కానీ దేవుడు జాలిగల వాడని తను ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. ప్రియ దైవజనమా, మనమెంత ఆత్మీయతలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంను బట్టి, స్థితిగతులను బట్టి, పరిస్థితుల రీత్యా అవిశ్వాసానికి గురవుతూ ఉంటాము. దేవునికి అవిధేయకరమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాము. ఒక కార్యం జరగక మునుపు, దైవా నా పట్ల ఈ కార్యం జరిగిస్తే నేను నీ కొరకు ఈ రీతి జీవిస్తాను ప్రభు అని చక్కగా దేవుని దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా వినయం కలిగి, విధేయత కలిగి, భక్తి జీవితం కలిగి ఒక చక్కటి నిర్ణయం మనం చేసుకుంటాము. కానీ ఆ స్థితిగతులన్నీ కూడా మార్చి వేసిపడిన తర్వాత, అంటే ఏదైతే సమస్య మనకుందో ఒక సమస్య మనం విడిపించబడిన తర్వాత మనం చేసుకునే ఒక ప్రార్థన కంప్లీట్గా మర్చిపోతూ ఉంటాం. కంప్లీట్గా మర్చిపోయి ఆ మేలును పొందుకున్న తర్వాత ఇష్టానుసారంగా మనం జీవించడం మొదలు పెడతాం, లోకపరంగా జీవించడం మొదలు పెడతాం. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రియ దైవజనమా, విశ్వాసమునకు భ్రష్టు పట్టిపోతుంది, విశ్వాసమునకు తుప్పపట్టిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే మనకున్నటువంటి విశ్వాసం యొక్క ప్రాకారములన్నీ కూడా, బలిష్టమైన గోడలన్నీ కూడా కూల్చి వేయబడతాయి. ఈ కూల్చి వేయబడినప్పుడు అపవాది దాడి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే చూడండి, మన కొన్ని సందర్భాలలో ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయని మనసు రాదు మనకు, అసలుగా రాదు ఆలోచన చేయడానికి. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని దగ్గర ఎన్నో మంచి మేలు పొందుకొని, దేవుడు కృపామయుడు కాబట్టి నిర్మాల రీతిగా మనం ప్రార్థన చేసినా కూడా మనకి క్షమించుకుంటూ నడిపించుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ కొన్ని సందర్భాలు వచ్చేసరికి మన హృదయం బాగా కఠినం అయిపోతుంది. ఎందుకు కఠినం అయిపోతుంది అంటే మన జీవితం ఏంటో మనకు అర్థం కాదు, కానీ మన మనసుకు తెలుసు. అందుకే మనసు అంగీకరించదు అసలుకి ప్రార్థన చేయడానికి, నిరాకరిస్తూ ఉంటుంది, కొంచెం బొండిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏదైతే అదే జరుగుతుంది అని చెప్పేసి విశ్వాస భ్రష్టత్వంలో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నీకు కష్టకాలంలో కూడా నీకు కృతజ్ఞతా భావం పుట్టించడానికి, మరలా నీలో భక్తి జీవితం పుట్టించడానికి, నీలో విశ్వాసం మరలా రేకెత్తించడానికి, నువ్వెంత అవిశ్వాసంలో ఉన్నా, నువ్వెంత భయంకర పాపరోత జీవితంలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ ఏంటో నీకు తెలియజేయడానికి అన్యులను లేపుకుంటాడు దేవుడు, నీ విశ్వాసం బలపరచడానికి. అప్పుడు కనిపిస్తా, అబ్బా దేవా, నేను ఎంత పాపినైనప్పటికీ కూడా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా దేవా అన్న కృతజ్ఞత భావము మనలో పుట్టించడానికి దేవుడు అన్యుల శాతం వాడుకోవడానికి గొప్ప శక్తిమంతుడిగా ఉన్నాడు. చూడండి దైవజనమా, యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోయినప్పుడు దేవుడు షూషాను పట్టణంలో ఉన్నటువంటి ఒక రాజును దేవుడు లేపుకున్నాడు నెహెమ్యా ప్రార్థనల ద్వారా. ఎవరు కూడా ముందుకు రాలేదు, భయపడ్డారు అందరూ కూడా ప్రాణభీతి చేత. కానీ దేవుడు అన్యుల ద్వారా, రాజు ద్వారా సమస్తం సమకూర్చబడి నియమించుకున్నాడు. దేవుడు అనే శక్తి కనపరుచుకున్నాడు. ఏంటో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక పెనుమార్పును కలిగించడానికి, ఒక అద్భుతం సృష్టించడానికి అన్యులను వాడుకుంటాడు. నీకు మరలా నీకు విశ్వాస జీవితం కట్టడానికి. ఒక్కోసారి చాలా షేమ్ అనిపిస్తుంది, అరే మేము ఇంత విశ్వాసంలో ఉండి కూడా వీళ్ళతో మేము చెప్పించుకున్నామనే పరిస్థితులు మనకు వస్తాయి. అలాంటి స్థితి మనకు రాకూడదు ప్రియ దైవజనమా. నెహెమ్యా లాంటి పరిస్థితి మనకు వస్తే పర్వాలేదు, కానీ మనం కంప్లీట్గా అవిశ్వాసం పడిపోయిన తర్వాత ఒక అన్యుల ద్వారా మనం ఆ రీతికి చెప్పించుకుంటే అది చాలా బాధాకరం. అది
ఒకవేళ మన జీవితంలో ప్రభు అది చిత్తమైతే దాన్ని మనం అనుకూలించగా తప్పదు. కానీ సాధ్యమైనంత మట్టుకు విశ్వాసములు బలపడి ఇంకా అనేకులను బలపరిచే విధంగానే మన జీవితం స్థిరపడాలని ప్రభు ఆశపడతా ఉన్నాను. అందుకే అంటాను, నేను నిమిషం మాత్రం కుట్టినా కూడా మరలనిపై నేను జాలి పడుతూ ఉన్నానని. తండ్రి కుమారుని కొడతాడు చిన్న తప్పిదం చేసినప్పుడు, మిస్టేక్ చేసినప్పుడు, వాడు తప్పు త్రోవలో పోతూ ఉన్నప్పుడు, వాడు నష్టం కలుగుతున్నప్పుడు కోప్పడతాడు. సమయానుకూలను బట్టి ఒక దెబ్బ కొడతాడు, కానీ మరల జాలి పడతాడు. అలాగే ప్రభు కూడా మన పైన జాలి పడతా ఉన్నాడు. మన స్థితిగతులను బట్టి జాలి పడతా ఉన్నాడు. మన పరిస్థితిని బట్టి ఆయన జాలి పడతా ఉన్నాడు. దయచనమా, ఇప్పటివరకు మనము ఆయన దగ్గర మనం మేలు పొందుకొని, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, మన దగ్గరికి వచ్చేవారు కావచ్చు, మన దగ్గర రాలేకపోతున్న వారే కావచ్చు, ఆయన దగ్గర మేలు పొందుకొని ఆయనకు విశ్వాస పాత్ర మనం ఉండలేకపోతే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు పొందుకున్న దానివైతే, మేలు పొందుకున్న వాడవైతే నిత్యంగా ప్రభు కొరకు నువ్వు జీవించు, ప్రభు కొరకు నువ్వు నిలబడు. నువ్వు పొందుకున్నటువంటి మేలులన్నీ కూడా సాక్షార్థంగా ఇంకనేకులకు తెలియజేయి, అనేకులు మేలుకరంగా నువ్వు నిలబడే ప్రయత్నము చేయి. నేను బాగానే ఉన్నాను కదా, ఈ వాక్యం నాకు కొరకు కాదులే, ఇక పలానా వారి కొరకు అనుకున్నట్లయితే తనకి వాక్యం ఏం సెలవిస్తుందంటే, చక్కగా నిలబడేమని అనుకున్న వారు ఏం తలుచుకోవాలంటే, పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నట్లు తలుచుకోవాలంట. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇంకేం కాలేదుగా అనుకునే వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పుడు ఏ సమయం ఎవరికి ఏది సంభవిస్తుందో ఒక్కరికి కూడా తెలియదు. మన క్రియ ఖచ్చితంగా మనకి ప్రతిఫలం ఇస్తుంది. ఒక దైవుని చెప్పుకుంటూ వెళ్ళాడు, మనం ఎండాకాలంలో తినేటువంటి ఆ పండ్ల గింజలన్నీ కూడా మనం తినేసి ఊసేసిన తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. కానీ అక్కడ పడ్డ విత్తనం మాత్రం ఏం చేస్తుందంటే మొలకెత్తుతుంది అక్కడ. ఆమె మొలకెత్తుతుంది అక్కడ. మనం ఊంచేసాం ఆ విత్తనమును, కానీ ఆ విత్తనము మొలిచి చెట్టు అయిపోయింది అక్కడ. అలాగే మనం ఎన్నో క్రియలు మనం చేస్తాం. మనం విడిచిపెట్టిన ప్రతి క్రియ కూడా మనం విడిచిపెట్టామని అనుకుంటున్నాం, కానీ అది క్రియ మొక్కై బ్రానై మరిని కంటికి అవపడితే మళ్ళీ నీ యువతకు వస్తుంది. అది దైవజనమ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాటి కాలంలో బహు జాగ్రత్తగా మనం జీవించాలి. ఈనాటి కాలంలో ప్రభువుకు పాత్రులుగా మనం జీవించాలి, ప్రభుకి ఇష్టంగా మనం జీవించాలి. అలాగే వ్యతిరేకంగా మనం ఏ కార్యం కూడా చేయలేము. కనుక ఒకవేళ మనం ఆయన దగ్గర మేలు పొందుకొని ఇంకా ఆయనకు నచ్చినట్టుగా ఆయన విశ్వాసాలుగా మనం జీవించకపోతే ఇది ప్రభు ఒక అవకాశం మరలా ఇస్తూ ఉన్నాడు. నేను నీ మీద జాలి పడుతున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అవిశ్వాసాలు ఉన్నట్లయితే, అవిధేయకరణ జీవితం మనం వెళ్ళిపోయినట్లయితే, మేలు పొందుకొని ఇష్టం వచ్చిన జీవించినట్లయితే అయితే ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దయచనమ, సిద్ధపాటు కలిగి మనం ప్రార్థన ముందుకు సాగుదాం. సౌలు ఏమైపోయాడు మనకందరికీ తెలుసు. తన కత్తి చేత తనే చనిపోయే స్థితిలో కొనిపోబడ్డాడు. గాడిదలు కాసుకునేటువంటి సౌలును దేవుడు రాజుగా నియమించిన తర్వాత తన హృదయంలో గర్వము, అహంకారం వచ్చేసి దేవుని సంపూర్ణంగా విడిచిపెట్టి విశ్వాసానికి భ్రష్టుడైపోయాడు. విశ్వాస భ్రష్టుడిగా మిగిలిపోయాడు. తద్వారా దీనికి కోపం, ఉగ్రత అతడిపై పడి తన కత్తి చేత తానే చావడం జరిగింది. దావీదైతే పొందుకున్న ప్రతి మేలుని బట్టి కృతజ్ఞభావం జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ తన వంశంలో నుంచి వెళ్ళే క్రీస్తు జనం రావడం జరిగింది. దయచనమ, ఈరోజు నీవు నీ కుటుంబం ఏ రీతిగా ఉండాలని ఆశపడతా ఉన్నారు. దేవునికి విధేయులై దావీదు వలె తరతరములు దీవించవాలని ఆశపడతా ఉంటున్నారా, లేక సౌలు వలె పతనం కావాలని ఆశపడతా ఉన్నారా? మన క్రియే మన ముగింపు జరుగుతుంది. దైవజనమ, ప్రభు ఈరోజు నన్ను ప్రేమించి మాకు చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. మన స్థితులన్నీ కూడా 1000 తరముల ఆశీర్వాదములు కావాలని, మన జీవితంలో 1000 తరముల బ్లెస్సింగ్గా మారాలని ప్రభు ఆశపడుతూ ఈరోజు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటాం. సరిదిద్దుకుందామా? ఇదే ఈరోజు మన వాగ్దానం. ఇది చాలా గొప్ప వాగ్దానం. దయచనమ, ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం కంటే
పశ్చాత్తాపంతో కూడినటువంటి వాగ్దానం, క్షమించబడేటువంటి ఒక వాగ్దానం, ప్రేమించబడేటువంటి ఒక వాగ్దానము చాలా అమూల్యమైనది. అమూల్యమైనది. ఇది వెలకట్టలేనిది, వర్ణించలేనిది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, నీకే వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కగా సూటిగా మాట్లాడే ప్రభు నీకు స్తోత్రం తండ్రి. ఇక వాగ్దాన ప్రభు జీవితంలో వైపులు నడిపించండి అయ్యా. అవనయ్యా మాకు ప్రాకారం కూలిపోయినట్లయితే నా ప్రభు విశ్వాస భ్రష్టత్వము ద్వారా నీ దగ్గర మేలు పొందుకుని ప్రభువా మాకు నష్టం మేము జయించినట్లయితే కృపతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి. నీ చేత క్షమించబడే స్థితి మాకు కావాలి ప్రభువ. నీ చేత ప్రేమించబడే స్థితి మాకు కావాలి ప్రభువ. మా దైతను మా విశ్వాసములు తండ్రి కొట్టివేసి విశ్వాసం మమ్మల్ని బలపరచండి. మీలో మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక వాగ్దాన ప్రభా నా అందరిలో ఫలింపు చేయండి తండ్రి. నీరు కట్టిన నాటండి. మేము ఈ దీని ద్వారా తను ఫలించి ఇంక అనేకులకు నా తండ్రి ఫలిభరితంగా మాకు జీవితం ఉన్నట్లుగా నీ కృప చేత నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీకు వందములు తండ్రి. ఆరోగ్యంతో బాధపడతారు జ్ఞాపకం విడిపించండి, బాగు చేయండి తండ్రి. దీర్ఘకాలిక రోగులతో బాధపడుతున్న విడిపించండి, బాగు చేయండి తండ్రి. దయ్యం దుర్గశక్తులు పీడిపు వారిని విడిపించండి తండ్రి. స్తోత్రమయ్యా. కుట్టు కేసుల్లో వారు విడిపించండి అయ్యా. కంప్లీట్ డెలివరీస్ అనుగ్రహించండి, నీకు స్తోత్రం తండ్రి. వివాహం కాని వారిని తండ్రి, గర్భం లేని వారికి జ్ఞాపకం చేసి ప్రభా వారి పట్ల కార్యం జరిగించండి. గర్భితున్న వారికి జ్ఞాపకం చేసి ప్రభుత్వం సుఖ ప్రసవం అందించండి. చంటి బిడ్డలందరికీ జ్ఞాపకం చేసిన వయసు నుంచి నా భయభక్తులు ఎదురు సహాయం దయచేయండి. కృపచేత తండ్రి నీవే. ఇప్పుడు ఉద్యోగులు లేని వారికి జ్ఞాపకం చేసుకుంటే మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఇంటర్వ్యూస్ కట్టండి నా ప్రభు తండ్రి. తండ్రి సరైన తండ్రి ఉద్యోగం దొరకక నా ప్రభు బాధపడుతున్నా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యక్రమం మీరు జరిగించి వారి జీవితంలో ఒక మంచి జాబ్ ఇవ్వబోతున్నది వందనం తెలియజేస్తున్నాం ప్రభు. ఒక మంచి తన ఒక 60K తన జాబ్ ఇవ్వబోతున్నది వందనం తెలియజేస్తున్నాం ప్రభు. నీ కృప చేత బ్లెడ్ చేయండి తండ్రి. నీ చిత్తంలో తన వారి మేలును పొందుకొని మళ్ళీ సాక్షి పంచుకోవడానికి సహాయం దయచేసి మీరు మహిమ ప్రభావాలు పొందాల్సిందిగా ఆరోపిస్తున్న ప్రభు. నీకు వందనములు. మ్యారేజ్ జరుపుకున్న వారు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం తెలుస్తా ప్రభావ. సంవత్సరాంతి వరకు దయకుని పిల్లలు ఉంచి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తూ తండ్రి. నెక్స్ట్ మంత్ ప్రభు తండ్రి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నది నా తండ్రి. పిల్లలు కావాల్సిన తండ్రి బ్యాగ్స్ విషయంలో, మెట్రో విషయంలో నా ప్రభుత్వాన్ని, స్కూల్ విషయంలో నా ప్రభుత్వాన్ని, హాస్టల్స్ విషయంలో నా ప్రభుత్వాన్ని కృప చూపని సహాయం చేయండి. నెక్స్ట్ ఇయర్లో ప్రభువ తన్ని మంచి పంటలు పండాలి ప్రభువ. ఈ సంవత్సరం తన ఎన్నో పంటలు నష్టపోయి ఉన్నారు నా ప్రభువ. కానీ నెక్స్ట్ ఇయర్ ప్రభు సమృద్ధి పంటలు బిడ్డలు పోవచ్చు సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తారు. వాతావరణంతో ప్రభుని ఆదిలో వచ్చవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఈ పరిచయం కూడా ప్రభునిగా ఇంకా గొప్పగా ఎత్తపట్టవలసిందిగా ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు వారి పేరిట అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దానికి స్తోత్రం. ఈ యొక్క వాగ్దానం మీ అందరికీ కూడా మేలుకరంగా ఉన్నట్లయితే ఒక వాగ్దానం అందరికీ షేర్ చేయండి. వింటున్నప్పుడే లైక్ చేసే ప్రయత్నం చేయండి. అనేకులు ఒక పర్సన్ని ప్రేమించి సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. పరుగుపేట మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాను. లైక్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు లైక్ చేయడం దానికి అనేకులకు ఇది చేర్చబడుతుంది కనుక మీరు వింటూ ఉన్నప్పుడే ప్రభునామ మహిమార్థమే ఈ యొక్క వాగ్దానం ఎవరికి కావలసిందో, ఎవరికి ఆదరణ కలిగించినట్టుందో మనకు తెలియదు కనుక